రేపే అపర ఏకాదశి. వైశాఖ బహుళ ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. అయితే రాత్రి 8 గంటలకు గుమ్మం మీద ఇది చల్లండి చాలు, డబ్బు వరదలాగా దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కోట్లు సంపాదించుకుంటారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు గుమ్మం మీద ఈ ఒక్కటి చల్లండి. ఇలా చల్లటం వలన ధన సమస్యలు పోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. ఎందుకంటే గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంపాదనను కూడా పెంచుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటూ ఉంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఏకాదశి రోజు ఈ పరిహారం ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. అసలు గుమ్మం దగ్గర ఈ ఏకాదశి రోజు ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథను విందాం. సీతారాములు కందరాక్షస సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశి పర్వదినం. ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో నిర్వహించి మర్నాడు ద్వాదశి పారణ చేస్తారు. ద్వాదశి ఘడియలు దాటిపోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరుగుతాయి. రాముని సోదరులు అనేక మంది రాజులు, విభూషణుడు మునగువారు, సుగ్రీవాదులు అందరూ ఉచిత స్థానాలలో భోజనాలకు కూర్చున్నారు. అందరికీ బంగారు ఆకులలో వడ్డన జరిగింది. భోజనం తినడానికి ముందు అందరూ పరిసేచనం అంటే నీటిని విస్తరి చుట్టూ కూడా మంత్రపూర్తంగా తిప్పటం చేస్తూ ఉంటారు. అప్పుడు హనుమ ఒక్క ఊదుటన శ్రీరాముని సమీపించి నమస్కరించి, రాజా రామ, భక్త పారాధీన, ఈ దాసుడిది ఒక్క విన్నపం ఉంది, ఆలించు అంటే విను. మొదటగా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా కూడా మీ ప్రసాదంగా భుజించడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు. ఇందులో ఏదో అంతరార్థం ఉండి ఉంటుందని, లేకపోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు రాముడు. సరే అలానే కానిద్దాం అన్నాడు. రామాదులు మహర్షులు తృప్తిగా భోజనం చేశారు. హనుమ శ్రీరాముని బంగారు విస్తరిలో తినగా మిగిలిన పదార్థాలతో ఒక ముద్దను ఒక గిన్నెలో ఉంచుకొని దాని దగ్గరలో ఉన్న ఒక అవిసె చెట్టు దగ్గరకు చేరి చెట్టు కింద ఉంచాడు. అవిసె పువ్వులను కోసి ఒక చోట చేర్చాడు. హనుమ ఏం చేస్తున్నాడో చూడడానికి రామునితో సహా అందరూ కుతూహలం పడుతూ ఉన్నారు. అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరులందరినీ కూడా తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు. వారంతా బిలబిలలాడుతూ చేరుకున్నారు. శ్రీరాముని ప్రసాదం అని చెప్పి ఆ గిన్నెలోని దానిని ఒక ముద్దగా చేసి దానితో పాటు అవిసె పువ్వులను ఒక్కొక్క వానరుని చేతిలో ఉంచాడు. దానిని రామార్పణం అని అనుకుంటూ కళ్ళకు అద్దుకుని ప్రసాదంగా భుజించమని కోరాడు. అందరూ హనుమ చెప్పినట్లుగానే చేశారు. అందరూ తిన్న తర్వాత మారుతి తాను కూడా దాన్ని అవిసె పూలతో సహా ప్రసాదంగా కళ్ళకు అద్దుకుని తిన్నాడు. ఇంతమంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే, ఆ కాసిన్ని అవిసె పూలే అవ్యాయంగా సరిపోయాయి. అప్పుడు శ్రీరాముడు హనుమ చెంతకు చేరి, వాయునందన, ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రంగా సంతృప్తిగా సంపూర్ణం అయ్యింది. ద్వాదశి వ్రతానికి గొప్ప సార్థకత లభించింది కనుక ఇప్పటి నుండి ప్రతి నెలలో వచ్చే 2 ద్వాదశి తిథులలో ఈ అవిసె వృక్షానికి చెందిన పువ్వులను, కాయలను, పత్రాలను భోజన పదార్థాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖశాంతులు లభిస్తాయి. వారందరూ కూడా నాకు అత్యంత ఆత్మీయులవుతారు అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి అవిసె చెట్టు విష్ణు ప్రీతికరమైనదిగా మారింది. దాని ఆకులు, కాయలు, పూలను భక్తితో ద్వాదశి నాడు భుజిస్తారు. అవిసెకు అగస్య అనే పేరు ఉంది. ఆకాశంలో అగస్య నక్షత్ర దర్శనం నాడు అవిసె బాగా పూస్తుంది. అవిసెను అగిసె అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు. అవిసె చెట్టు మహత్యాన్ని అందరికీ తెలియజేసిన ఘనత హనుమదే.
ఇక వీడియోలోకి వస్తే ఏకాదశి హైందవ సాంప్రదాయంలోని ఓ విశిష్టమైన తిథి. కాలం ఎంత మారినా అప్పటి పరిస్థితులను బట్టి అందరూ జీవితంలో పరుగులు పెట్టక తప్పదు. ఇలాంటి ఒత్తిడి మధ్య పక్షానికి ఒక్కరోజు పూర్తిగా దైవ ధ్యానానికి కేటాయించే సందర్భంగా ఏకాదశి మారుతుంది. అంతేకాదు ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఉపవాసం ఉండటం మంచిదంటూ వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. అలా చూసుకుంటే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేసే విధానం. ఇక ఈరోజు జాగరణతో రాత్రంతా మేలుకొని భగవన్నామ స్మరణలో మునిగి తేలటం మరో విశేషం. ఇలా జపం, ఉపవాసం, జాగరణలతో సాగే అద్భుతమైన తిథి ఇది. ప్రతి 15 రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి మరింత ప్రఖ్యాతను కల్పిస్తూ ఏకాదశి పొడవునా ఉండే ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు పెట్టారు పెద్దలు. అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో భద్రకాళి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దక్షయజ్ఞ సమీపంలో శివుని భార్య సతీదేవి ఆయనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఆ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తలపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుగుతుంది. ఒడిశాలో జలకృత ఏకాదశి పేరిట జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తూ ఉంటాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికమని, అపర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని ఈ అర్థానికి సూచన కావచ్చు. అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపుర అని కూడా అర్థం వస్తుంది. అపర ఏకాదశి రోజు భగవదారాధనలో మునిగితే మన మనసును కమ్ముకొని ఉన్న మాయ కూడా తొలగిపోతుంది. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పిన మాటలే ఈ అర్థాలకు బలం చేకూరుస్తాయి. అపర ఏకాదశి రోజున తనను నిష్టగా పూజిస్తే గొడ్డలితో చెట్టును నరికినట్టుగా, అగ్ని అడవిని దహించి వేసినట్లుగా, సూర్యుడి చీకటి చీల్చి పారేసినట్లుగా మన పాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్తూ ఉంటారు. ఇక ఈ అపర ఏకాదశి రోజు స్నానం కూడా ప్రత్యేకంగా చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుదిరిన వారు ఈరోజు దగ్గరలో ఉండే నదులలో స్నానం చేస్తే మంచిది. ప్రత్యేకంగా అపర ఏకాదశి రోజు గంగా స్నానం చేస్తే దరిద్రాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ గంగా స్నానం చేయలేని వారు నదుల్లో స్నానం చేసినా మంచి ఫలితం వస్తుంది. ఆ అవకాశం కూడా లేనివారు అపర ఏకాదశి రోజు ఇంటి దగ్గరే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని లేదా ఉసిరి పొడిని కలిపి, లేదా ఉసిరి ఆకులను అయినా సరే కలిపి 3 సార్లు గంగా 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 అనుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అపర ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది. దేనినైనా సాధించే శక్తి కూడా వస్తుంది. అలాగే ఈ అపర ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించుకోవాలి. ముందుగా పూజ గదిలో లక్ష్మీనారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. చామంతి పువ్వులు, తులసి మాలను లేదా తులసి ఆకులను సమర్పించుకోవాలి. అష్టోత్తరాలను చదువుకోవాలి. పాలతో ఏదైనా తీపి పదార్థం చేసి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ ప్రసాదాన్ని కుటుంబం అంతా కూడా స్వీకరించాలి. ఇలా అపర ఏకాదశి రోజు పూజ చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా జీవిస్తారు. వీడియోలోకి వస్తే సింపుల్గా మీరు ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈరోజు రాత్రి 8 గంటలకు ఇది చల్లండి. ఇలా చల్లితే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ మించి మనకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారానికి ఎటువంటి ఖర్చు లేదు. అన్నీ కూడా మన ఇంటిలో దొరికేవే. చాలా సులభమైనటువంటి వస్తువులతో మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని రాత్రి 8 నుండి 10 గంటల 30 నిమిషాల మధ్యలో చేసుకోవాలి. రేపు ఏకాదశి కాబట్టి సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీ ఇంటి వాకిట్లో కూడా శుభ్రంగా నీటితో కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని పూలతో కూడా చక్కగా అలంకరించుకొని ఉంచితే లక్ష్మీదేవి డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది.
ఏకాదశి రోజున ఎవరైతే వారి వాకిలిని మంగళకరంగా ఉంచుకుంటారో వారి ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుందని పురాణాలలో ఉంది కనుక ఇలా చేయండి. అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి గడప మీద కూడా గీతల ముగ్గులు వేయండి. అలా వేయటం వలన చక్కగా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది. చాలామందికి తెలియక గడపను తొక్కటం అంటే పిల్లలు అవ్వవచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు అవ్వవచ్చు, గడపను తొక్కుతూ ఉంటారు, గడప మీద నుంచుంటూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు, అలాగే తలపెట్టి పడుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు. గడపను అలా తొక్కటం వలన దరిద్ర బాధలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక చేసేటటువంటి పనుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు రావడానికి మనమే కారణమవుతూ ఉంటాము. అలాంటి పనుల్లో ఇవి కూడా ఒకటి. ఇక ఈ ఏకాదశి రోజు ఇంటి గుమ్మం ముందల అంటే గడప దగ్గర ఏం చల్లాలంటే ఏమీ లేదు. ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో 1/2 స్పూన్ కుంకుమ వేయండి. ఎందుకంటే కుంకుమ చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది, ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ముందు కుంకుమ వేసి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరము, అలాగే మీకు దొరికితే 5 చుక్కల గోపంచకము, అలాగే అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చే అత్తరు ఉంటుంది కదా, అలాంటి అత్తరైనా వేసుకోవచ్చు. అత్తరు లేకపోతే గ్లాస్కో 4 డ్రాప్స్ రోజ్ వాటర్ కలిపేయండి. ఒకవేళ అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ లేకపోతే గులాబీ పువ్వులు ఉంటాయి కదా, ఆ గులాబీ పువ్వుల రేకులైనా సరే మీరు ఆ నీటిలో కలిపేసేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా గుమ్మం ముందల చల్లేయండి. మీకు ఒక గుమ్మం ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా చక్కగా ఆ గుమ్మాలన్నిటి మీద చల్లేయండి. కొంచెం తలుపుల మీద, ఇంట్లో కూడా అక్కడక్కడ మూలమ్మట అట్లా చల్లేయండి. అలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసేటటువంటి నీరు మాత్రం ఈ పరిహారానికి తీసుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. కుంకుమ చాలా పవిత్రమైనది. కర్పూరం దైవానికి అంకితం చేయబడింది. గోపంచకం దోషాలను తీసివేయడానికి ఉపయోగపడుతుంది. మీకు దొరికితే గోపంచకం వేయండి, దొరక్కపోతే వదిలివేయండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇందులో వేసేటటువంటి రోజ్ వాటర్ కానివ్వండి, అత్తరు కానివ్వండి, మంచి సువాసనతో మనకు బాగా కలిసి రావడానికి, ఆ తల్లి మన ఇంటికి అడుగు పెట్టడానికి అంటే ఒక సువాసనతో ఆ తల్లిని మన ఇంటికి పిలవడానికి ఈ కర్పూరం కానివ్వండి, అత్తరు కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కలిపినటువంటి నీరు చాలా శక్తివంతమైనటువంటి నీటిగా మారుతుంది. అలాంటి నీటిని ఏకాదశి రోజు మనం గుమ్మం ముందర చల్లటం వలన కష్టాలు పోతాయి, డబ్బు వరదలాగా వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తల్లి అడుగు పెట్టడం అంటే అది మామూలు అదృష్టం కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఆ తల్లి అడుగు పెడితే మన ఇల్లు బంగారమయమవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు బాగా కలిసి రావటము, మనశ్శాంతి ఉండటము, సంపాదన రెట్టింపవ్వటము, ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటము, ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కనుక అందరూ కూడా ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేసుకుని సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. రేపే అపర ఏకాదశి, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పండును తిన్నారంటే మాత్రం అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు సుఖ సంతోషాలకు లోటు రాదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే వామన అవతారంలో ఉన్న విష్ణువును పూజిస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి వారికంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే చాలామంది ఆర్థిక ఇబ్బందులతో, ధన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో డబ్బు నిలవటం లేదని, సంపాదించిన డబ్బంతా కూడా ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ ఉన్నదని, భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడానికి చేతిలో ధనం మిగట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా ధన సమస్యలు ఉన్నవారు ఈరోజు స్వామివారిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించుకుని ఒక పండును తిన్నారంటే మీకు ఆ స్వామివారి
స్వామివారి అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటో, స్వామివారిని ఎలా పూజించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైనా సరే స్వామివారిని అమ్మవారితో కలిపే పూజించాలి కనుక లక్ష్మీ నారాయణుల ఫోటో తీసుకుని చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. స్వామివారిని గంధం కుంకుమలతో అలంకరించుకున్నాక చక్కగా తులసి మాలను సమర్పించి స్తోత్రాలు చదువుతూ పూజ చేయండి. లేదంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే చిన్న మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ తర్వాత మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించండి. మీరు వేరేగా పరమాన్నం, పొంగలి ఇలా వేరే నైవేద్యాలను పెట్టినా సరే మామిడి పళ్ళను మాత్రం తప్పకుండా స్వామివారికి సమర్పించండి. ఈ మామిడి పళ్ళను కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మామిడి పండ్లను స్వామివారి ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించి తింటే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యల నుండి బయటపడతారు. ఎలాంటి సమస్యల నుండి అయినా సరే విముక్తి పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉండే ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు అపర ఏకాదశి రోజు స్వామివారికి మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత కుటుంబమంతా కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.